హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పు. ఈరోజు అయితే మంగళవారము. చాలా లేట్ అయిపోయింది, లేచేసరికి జ్వరం వచ్చింది. లేచి ఇల్లు కడుక్కొని అంటే ఈరోజు నేనేం బయట ఊడ్చి చల్లలేదు. నేను లేచేసరికి లేట్ అయింది కాబట్టి ఆంటీ వాళ్ళే ఊడ్చి చల్లుకున్నారు. నేను లేచి లోపల బయట గచ్చు మొత్తం కడుక్కొని బట్టలు ఉంటే నేను పిండేసి స్నానం చేసి అయితే దీపం ముట్టించుకున్నా. ఈరోజు మంగళవారం కదా, స్నానం చేస్తే నేను బట్టలు అయితే విండేయను. ఎప్పుడో ఒక్కసారి విండేస్తా, కానీ పిండాలని బుద్ధి అన్నప్పుడు పొద్దున్నే విండేస్తా. ఎక్కువ శాతం అయితే స్నానం చేయముందుకే బట్టలు అయిపోతాయి. అప్పుడప్పుడు సాయంత్రము మధ్యాహ్నం అట్లా విండేస్తా. ఇక్కడనైతే వంట చేస్తున్నా. చాలా లేట్ అయిపోయింది నేను లేచేసరికి. అక్కడ ఛాయ్ అన్నము, ఇక్కడ ఆలుగడ్డలు అయితే పొట్టు తీస్తున్నా కర్రీ కోసము. ఇక్కడనైతే నేను ఆలుగడ్డలు కట్ చేసుకున్నా, ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న కట్ చేసుకుని కొంచెం ఇట్లా కడుగుతున్నా. మంచిగా ఉంటుంది ఇట్లా కడిగితే. కొంచెం ఇట్లా కట్ చేసి కడుక్కున్నాం అనుకో, కొంచెం మనం చేతిలో కట్టిన మురికి కూడా అవుతుంది. నేను కూరగాయలు కట్ చేస్తున్నాను. మరి మీరేమైనా హెల్ప్ చేస్తారా అంటే, యాక్చువల్లీ ఏమైందంటే మా ఇంట్లో టీవీ ఖరాబ్ అయింది. టీవీ ఖరాబ్ అయితే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ కదా, వీళ్ళకైతే అస్సలు ఏం చేయాలన్నది మనసున పడతలేదు. పట్టక ఏంటంటే పక్కింటి వాళ్ళ ఇంట్లో టీవీ చూడడానికి పోతారు. నాకేమో నచ్చట్లేదు అసలు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు కావచ్చు అని చెప్పేసి నేనైతే వెళ్ళొద్దు అనే చెప్తున్నా. వాళ్ళేమో ఇంటలేరు, వెళ్తారు. టీవీ రిపేరింగ్ చేయించుకు రావాలి, కానీ టైం సరిపోతలేదు. మా ఆయన అంటే ఖాళీగా ఉంటలేడు కాబట్టి టైం సరిపోక దాన్ని అయితే రిపేరింగ్ అయితే చేపిస్తారు టీవీని. ఇవాటికి 3 రోజులు 4 రోజులు టీవీ అయితే ఖరాబ్ అయ్యి, ఏదో సంవత్సరాల కొద్ది టీవీ ఖరాబ్ అయినంత ఫీల్ అయిపోతారు వీళ్ళు. టీవీ వీళ్ళు ఎప్పుడు ఇంట్లో లేకుండా లేదన్నట్టు, ఎప్పుడు ఖరాబ్ కాలే, ఫస్ట్ టైం అన్నట్టు టీవీ ఖరాబ్ అయింది. దీక్ష పెద్దామె పుట్టినప్పుడు నేను ఆ టీవీ కొనుకొచ్చిన. దాదాపు దీక్షకి ఎన్ని సంవత్సరాలు ఉంటే టీవీకి అన్ని సంవత్సరాలు ఎప్పుడు ఖరాబ్ కాలేదు, ఎప్పుడు ఇంట్లో టీవీ ఉండనే ఉన్నది. ఫస్ట్ టైం టీవీ ఖరాబ్ అయ్యేసరికి పిల్లలు అయితే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంటలేరు అసలు. వాళ్ళకే బోర్ కొడుతుంది. నాకు కూడా ఇంకా చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి టైంలో ఏదన్నా ఖరాబ్ అయితే చేస్తే అమ్మ ఇంత ఉంటుందా అని చెప్పేసి. వీళ్ళకు టీవీ రిపేరింగ్ చేపించుకొచ్చి ఏదేమైనా సరే ఫస్ట్ ఇంట్లో వాడేయాలి. టీవీని అయితే రిపేరింగ్ చేపించుకొచ్చి బయటకు పోతే మంచిగా అనిపిస్తలేదు. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు కావచ్చు అని చెప్పేసి నాకైతే నచ్చదు అసలే. నేనైతే ఎవరింటికి వెళ్ళను. టీవీ ఉన్నా లేకున్నా, మనుషులున్నా లేకున్నా మనకి మనం చూసుకోవాలి. ఇవాళ రేపు బాగా ఎవరింటికైనా వెళ్తే నాకేమో అది అస్సలు నచ్చట్లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఇక వాళ్ళ డాడీకి చెప్పినా నైటే, టీవీ ఈరోజైనా రేపైనా రిపేరింగ్ చేపిస్తా అన్నాడు, కానీ టైం సరిపోతలేదు. చేపిస్తాడు కావచ్చు. ఒక్కరు కూడా ఇంట్లో లేరు అసలు. ఏమైనా పని చెప్దామన్నా కూడా. ఇది మా ఇంట్లో పరిస్థితి అయితే. టీవీ ఖరాబ్ అయినందుకు వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేరు. ఎప్పుడు టీవీ లేకుంటే లేము కదా, వాళ్ళకి అలవాటు లేదన్నట్టు టీవీ లేకుంటూ ఉండు. టీవీ ఆన్ చేసి అయినా బయట ఉండి తిరుగుడు ఎగురుడు ఏదో ఒకటి ముచ్చట్నే, కానీ టీవీ మాత్రం ఎప్పుడు నడుస్తుండాలి వీళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు అయితే. టీవీ లేకపోయేసరికి మస్తు అంటే మస్తు బోర్ కొడుతుంది నాకు కూడా. వాళ్ళ నాన్నుడేమో కానీ ఫస్ట్ నాకు కూడా బోరే కొడుతుంది. నేను ఎక్కువ టీవీ చూడను, కానీ ఆ టీవీ సౌండ్ అవన్నీ ఇనుడు కూడా అలవాటే కదా. నేను ఈ రూమ్లో వంట చేసినా కూడా నాకు అందులోకి వెళ్ళి టీవీ సౌండ్ వస్తుంది కదా, నేను చూడకుండా వాయిస్ వింటుంది సీరియల్ ఇట్లా. నేను కూడా ఏమో మిస్ అయిపోయినట్టే ఉంది ఇంట్లో. పిల్లల్ని చూస్తే నాకైతే ఎవరు వాళ్ళ ఇంటికనే పోతే నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా సేమ్ సిచ్యువేషన్ అదే ఉంది. పక్కింటికి వెళ్ళి టీవీ వస్తే నచ్చట్లేదు నాకు. నేనైతే ఉల్లిగడ్డలు కట్ చేసిన, నేను కట్ చేసుకుంటా కర్రీ వండుతున్నా. నేనైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన కదా, ఒక సైడు కట్ చేసుకుంటూ అవి వెంటనే ఇలా వేసేస్తున్నా అన్నట్టు.
ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని ఆడబెట్టుకున్నా కర్రీ కోసం. ఆలుగడ్డ కట్ చేయలేదు, అలా ఇవి ఫ్రై అయ్యేసరికి అవి అక్కడ కల పెట్టేసి కట్ చేయవచ్చు అని చెప్పేసి ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంతకు మీరేం కర్రీ ఈరోజు వండుకున్నారు అన్నది కామెంట్లో చెప్పండి. అలాగే మీ అందరిని ఒకటి అడిగాను కదా, పిల్లల ఫొటోస్ పెట్టాలా సారీ ఫంక్షన్ అని చెప్పేసి ఒక 2-3 అయితే అడిగారు. సారీ ఫంక్షన్ ఫొటోస్ పెట్టండి అక్క, మీ పిల్లలే బాగున్నాయి అని చెప్పేసి పెడతాను. అవి కూడా వీలైతే ఈ రోజున రేపైనా ఖచ్చితంగా వీడియోని అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంకా పెట్టాలా వద్దన చిన్న డౌట్ అయితే ఉండిపోయింది. ఒక 2-3 అడిగారు కదా, ఎక్కువ ఎవరు అడగలేదని చెప్పేసి. ఇంకెవరైనా చూద్దాము, ఇంకొక 2-3 ఎవరైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా పెట్టేస్తా. రేపు ఎప్పుడు మనం ఇలా చిటపట ఆడుతూనే ఉంటుంది. ఉల్లిగడ్డలు ఇలా ఏంటంటే నేను మిక్స్ చేయట్లేదు, ఓన్లీ ఉల్లిగడ్డ ఆలుగడ్డతో ఫ్రై చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఇట్లా ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటే. ఆలుగడ్డ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా కొంచెం కరివేపాకు వేస్తున్నా, కొంచెం వేసిన. ఆలుగడ్డ ఫ్రై చారు ఉండాలి కంపల్సరీ, చారు ఉంటే సూపర్ కాంబినేషను. అవైతే ఫ్రై అయ్యేలోపు నేను ఆలుగడ్డలు కట్ చేస్తాను. ఇవైతే ఇంకా కొంచెం ఫ్రై కావాలి. ఇక్కడ నేనైతే మంచి ఇవన్నీ కట్ చేసుకున్నాను, చిన్న బాగుంటాయి. ఎందుకో ఈ మధ్యలో ఇలా ఏంది కూరగాయలు కట్ చేసే దాంట్లో ఎక్కువ కట్టర్తో కట్ చేసి బాగా అలవాటు అయిపోయింది. చిన్నగా మనం కోసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, ఇట్లనైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇది కొన్న కానుండి అయితే ఎక్కువ యూజే చేయలేదు అసలు. ఎప్పుడు పక్క పెట్టుడు, ఎప్పుడో ఒకసారి పిల్లలు నేను కట్ చేస్తా అన్నప్పుడు వాళ్ళ కోసం ఇచ్చుడు పక్క పెట్టుడే. నేనైతే ఎక్కువ ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ మధ్యలో అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఉల్లిగడ్డలు అయితే ఉడికిపోయినాయి. చాలా సింపుల్ పొటాటో ఫ్రై. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేస్తే కూర ఎంత తొందర రెడీ అయిపోతుందంటే అంత తొందర రెడీ అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. ఇలానైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, పసుపు. ఇవైతే కొంచెం ఇవన్నీ ఉప్పు పసుపు వేసుకున్నా. అల్లం వెల్లిగడ్డనైతే వేసుకోలేదు, నాకెందుకు ఇలా వేయచ్చు. కానీ ఇవైతే అల్లం వెల్లిగడ్డ ఏంటిది ఇది? అక్షయ స్నానం చేసింది, జుట్టు వేయలే బొట్టు పెట్టలే, స్నానం అయితే చేసిన. స్నానం చేసిందంటే చేసిన అంతేనా? స్నానం చేయనట్టు ఉన్నావు అక్షయ. ఆలు గట్టిగా మెత్తగా ఉడికినాయి ఆల్రెడీ. కారం పొడి కొంచెం, ఈ కారం అయితే కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్స్. 2 స్పూన్ ఏం కాదు, ఫస్ట్ హాఫ్ ఒక్కటే అవుతుంది మొత్తం. అయితే కొన్ని వాటర్ అంతే, ఏమీ లేదు. కారం ఉడుకోద్దా, ఇది దగ్గర కాకపోతే ఏమవుతుంది, ఉడికినాయి ఆల్రెడీ. ఇంకో కొంచెం సిమ్లో గంట కొట్టుడైతే అలవాటు, అస్సలు మర్చిపోను. సిద్ధు అయితే అన్నం తింటుండు. సిద్ధు ఎండకు తిరిగి ముఖం అంతా కర్రగా అవుతుంది. ఎప్పుడు తిరగలే. సిద్ధు అన్నం తింటుండు. ఇదేంటో తెలుసా, ఇదైతే షర్పతి. అన్నం షర్పతి సిద్ధుది. హాయ్ చెప్పు సిద్ధు, బాగుందా కూర? ఇటీయుడు బాగుందా? మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో, ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాం కదా. అయ్యో సిద్ధేమో అన్నం తింటుండు. సిద్ధు షర్పతిది, నా షర్పతిది. మేము కొంచెం అయితే షర్పతి చేసుకున్నాం. ఎవరు లేరు మరి, వాళ్ళ కోసం చూసి మేమే తాగుతున్నాం. ఏం చేయాలి? అప్పుడప్పుడు ఇట్లాంటివి అయితే వాళ్ళు వీడియో చూసినాక ఏడుస్తారు. ఇక వచ్చి ఏమని ఏడుస్తారంటే, మమ్మీ మాకద్దా షర్పతి, మమ్మీ మాకద్దా షర్పతి అని చెప్పేసి ఏడుస్తారు. కానీ మేము అంతలో కొంచెంగా తాగేసి అక్కడ గిన్నెలలో పెట్టేస్తాము, వాళ్ళు కలిసిపోతాయి అవి కాదు.
ఏమంటావు? సిద్ధు ఇంటికి ఎరుగుడు. సిద్ధు కటింగ్ చేయించుకోమంటే సిద్ధుకు ఇక్కడ దాకా వచ్చినాక కటింగ్ చేయించుకుంటాడట. సిద్ధు ఇంటికి ఏం బాగాలేవు కదా, మీరేనే చెప్పండి ఫ్రెండ్స్, కటింగ్ చేయించుకోమని. ఏం బాగాలేదు. నేనైతే మొత్తుకొని మొన్న అక్కడికి కటింగ్ షాప్ కాడికి తీసుకుపోయి కూడా మర్రొచ్చినాం మేమైతే, చేయించుకోనని ఏడిసి. అసలు వేయించుకుంటలేడు కటింగ్ అయితే. నాకేమో ఆ ఇంటికలని చూస్తే నాకైతే ఆకలి కూడా అవుతలేదు. వన్ ఇంటికని చూస్తే పిచ్చోని లెక్కున్నాడు. అసలు ఇట్లా స్ట్రైట్ ఇవి ఉన్నాను. ఆ ఇంటికలు ఎట్లున్నాయి నువ్వే చూసుకో ఒకసారి. మంచిగా ఉన్నాయా? కటింగ్ చేపియాలి నేను అని ఆదివారం అన్న చేయించుకో. నువ్వు చేయించుకోను అని అంటే అమ్మ ఏం చేస్తుంది, ఈ బలుగుద్ది. మొన్న అంటే ఏదో ఇక అక్కడ రోడ్డు మీద ఇచ్చే పోతాను సపరేట్గా వచ్చినాం, కానీ తర్వాత ఉంటుంది సిద్ధికి. ఇక మమ్మీ ఒక్కసారి కొడుతుందా, 2 సార్లు కొడుతుందా? మమ్మీ కొడుతుందా? అసలు కొట్టదు కదా నాని నిన్ను మమ్మీ. అదేట నీదేం చెప్పు సిద్ధు, కొడుతుందా మమ్మీ? సిద్ధు మమ్మీ కొడుతుందా? గిట్టిడు ఒకసారి మమ్మీ కొడుతుందా? కోపం వచ్చా కొరిస్తే ఒక 2 అయితే ఖచ్చితంగా పడతాయి. ఇంక అప్పటికే చాలా అయిపోతాయి సిద్ధుతోనే. మాకు మేమైతే షర్బత్ తాగుతున్నాం.